లోపల క్రీమ్ వచ్చేసి ఇలాంటి ఒక ప్యాకేజింగ్లో ఉంటుందన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విచ్ ఈస్ బ్యూటీ బుక్. నేను విజయ. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే హెయిర్ రిమూవల్ క్రీమ్ అనమాట. సో హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేది మనం ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవడానికి చాలా మంది కొత్త హెయిర్ రిమూవల్ క్రీమ్స్ యూజ్ చేయడం, లేకపోతే వ్యాక్సింగ్ చేయించుకోవడం, ఏదో ఒక విధంగా అయితే మనం అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకుంటూ ఉంటాము. నేను మీకు ఈ రోజు హెయిర్ రిమూవల్ క్రీమ్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ క్రీమ్ వచ్చేసి గుడ్ వైబ్స్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అనమాట. సో ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్. సో చాలా మంది అడుగుతూ ఉన్నారు హెయిర్ రిమూవల్ కి ఏదైనా మంచి క్రీమ్ చెప్పండి అని చెప్పి. సో దాని గురించి నేను పర్పుల్లో తెప్పించాను అనమాట ఈ క్రీమ్ అనేది. సో ఈ క్రీమ్ డీటెయిల్స్ అన్ని ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం క్రీమ్స్ ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా ప్యాకింగ్ డీటెయిల్స్, అది మనకి ఎంత ప్రైస్ లో ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇంత షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియోలోకి వస్తే నేను ఈరోజు ఈ ప్యాకేజింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇది గుడ్ వైబ్స్ స్ట్రాబెరీ హెయిర్ రిమూవల్ క్రీమ్. జస్ట్ మనం ఈ క్రీమ్ అనేది చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ మీరు పర్పుల్లో కానీ స్కిన్ కేర్ ఐటమ్స్లో ఎక్కడ చూసినా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇందులోనే చాలా ఫ్లేవర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇది నేను మీకు ఈరోజు స్ట్రాబెరీ చూపిస్తున్నాను. ఇంకా చాలా మనకి అవైలబుల్గా ఉంటాయి. రోజ్, లెమన్, ఇలాగా చాలా డిఫరెంట్. అంటే మీకు ఏది నచ్చితే, ఏ ఫ్లేవర్ నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుంది. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట ఈ ప్యాకేజింగ్. సో ప్యాకేజింగ్ చూసారు కదా. ఇప్పుడు దీని లోపల నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో లోపల మనకు ఓపెన్ చేసేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట క్రీమ్. అండ్ ఇలాంటి ఒక దీన్ని ఏమంటారు, వైప్ చేసుకునేలాగా ఒక స్టిక్ లాంటిది ఇచ్చారు. అండ్ ఇదేంటంటే మనకి క్రీమ్ అనమాట. సో ఇది మనకి 50 grams వస్తుంది అనమాట నెట్ వెయిట్. స్ట్రాబెరీ హెయిర్ రిమూవల్ క్రీమ్ ఇది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఓపెన్ చేస్తే మనకి క్రీమ్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాగా ఒక ప్యాక్ కూడా ఉంటుంది. దీన్ని మనం పైన రిమూవ్ చేసేస్తే క్రీమ్ అనేది వస్తుంది అనమాట. వైట్ కలర్ లో క్రీమ్ ఉంటుంది. మీరు అన్వాంటెడ్ హెయిర్, మీకు ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి ఇంకా మనం ఎలా యూజ్ చేయాలి అంటే, ఇది మనం ఎక్కడైతే హెయిర్ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ లో మనం ఇది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ హౌ టు యూస్ అన్నక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. అంటే కొంచెం లైట్ గా కాదు, అప్లై చేసిన చోట కొంచెం థిక్ గా అండ్ ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటే మాత్రం మీ హెయిర్ అనేది క్లియర్ గా రిమూవ్ అవుతుంది. లేకపోతే అక్కడక్కడ హెయిర్ అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటు 3 to 6 minutes మనం ఒక 3 కానీ లేకపోతే 6 minutes వరకు మనం హెయిర్ ఎక్కడైతే మనం హెయిర్ మీద పెట్టుకుంటామో, లెగ్స్ కానీ ఇంకా హ్యాండ్స్ కానీ ఇలాగా పెట్టుకున్నప్పుడు అది మనకి 6 minutes ఉంచుకున్న తర్వాత ట్యాప్ డ్రై చేసేయాలన్నమాట. వాటర్ అండ్ ట్యాప్ మనం డ్రై చేసుకోవచ్చు అనమాట. ట్యాప్ డ్రై చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత మనకి హెయిర్ అనేది చాలా బాగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇది చిన్నపిల్లల దగ్గర అది పెట్టకండి. దాంతో పాటు మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అనే మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులో యూజ్ చేశారనమాట. ఇది యూజ్ చేసిన తర్వాత మీరు కూల్ ప్లేస్ లో మీరు ఎక్కడైనా దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐస్ దగ్గర మాత్రం పెట్టకూడదు, అవాయిడ్ చేయాలి. లిప్స్, ఐస్ అనేది మనం అక్కడ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మనకి హెయిర్ రిమూవ్ చేయాలంటే కంపల్సరీగా కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు. ఈ ప్లేస్ కానీ మనం అప్లై చేసుకోకుండా మిగతా అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ చేసిన తర్వాత మనం అక్కడ ఎక్కడైతే మనం ఇది యూజ్ చేస్తామో దాని ప్లేస్ లో మనకి యూస్ అయిపోయిన తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే వ్యాజ్లిన్ కానీ లేకపోతే అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకోండి. మీకు ఏంటంటే ఆ ప్లేస్ కొంచెం బ్లాక్ గా అవ్వకుండా ఉంటుంది అనమాట. హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఏంటంటే మనకి కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా స్కిన్ అలర్జీస్ కానీ, అంటే మాక్సిమం రావు కానీ అన్ని స్కిన్ టైప్స్ ఒకలా ఉండవు కాబట్టి చెప్తున్నాను. మీరు ఒకసారి యూజ్ చేశారంటే మీకు సెట్ అయిందంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు ఫస్ట్ యూస్కే మీకు ప్యాచ్ టెస్ట్కే మీకు పడలేదు అనుకుంటే, మీరు సూట్ అవ్వలేదు అనుకుంటే యూజ్ చేయొద్దు అనమాట. కానీ మరీ ఎక్కువగా అవుతుందని చెప్పను. కాకపోతే ఆ ప్లేస్ అనేది కొంచెం బ్లాక్గా అవుతుంది కాబట్టి మీరు అక్కడ ఇలాగా వెంటనే మాయిశ్చరైజర్స్ కానీ లేకపోతే అలోవెరా జెల్ కానీ ఇలాంటివి మీరు యూజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని నేను చెప్తాను. సో ఇది దీని డీటెయిల్స్, దీని రివ్యూ. ఇంతకు మించి ఏముండదు. జస్ట్ అప్లై చేసుకోవడం, దాని తర్వాత 5 to 6 minutes అనేది తెలుసుకోవాలి. 3 to 6 minutes వరకు మన అప్లై చేసిన ప్లేస్లో ఉంచేసి దాని తర్వాత రిమూవ్ చేసేయడమే. అలా అయితే మన హెయిర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. దాని తర్వాత మనం
మనం అనుకున్న అలోవెరా జెల్ కానీ ఏదో ఒకటి పెట్టుకున్నామంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావన్నమాట. సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు అనమాట. సో ఇది మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. దిస్ ఈజ్ విజయ. కీప్ వాచింగ్ విజీస్ బ్యూటీ బుక్. మీరు విజీస్ బ్యూటీ బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. బాయ్, టేక్ కేర్, సీ యూ, టాటా, బాయ్.